ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి రెండో వన్డే మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదటగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ టీం ఫీల్డింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ప్రధానంగా భారత్ నుంచి ఓపెనర్లు కాస్త శుభారంభాన్నే ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం మూలంగా భారత్ చాలా స్ట్రగుల్ ఎదుర్కొన్నది. కానీ ఇలాంటి కీలకమైన దశలో మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటమే చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ల నుండి అతడికి కనీస సహకారం లభించకపోయినప్పటికీ అతడు మాత్రం చివరి వరకు సెంచరీ చేసి నాట్అవుట్గానే నిలిచి భారత్కు కాస్త గౌరవప్రదమైన స్కోర్ని అందించాడు. ప్రధానంగా ఈ మ్యాచ్లో భారత్ మొదటగా బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 284 పరుగుల టార్గెట్ను న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఇక 285 పరుగుల టార్గెట్తో చేజింగ్ను ఆరంభించినటువంటి న్యూజిలాండ్ టీంకు ఆ జట్టు యొక్క ఓపెనర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వన్డౌన్లో దిగినటువంటి విల్ యంగ్ ఏకంగా 98 బాల్స్ ఎదుర్కొని 88 పరుగులతో 4వ స్థానంలో బ్యాటింగ్కు ఆడినటువంటి డారెన్ మిచెల్ ఏకంగా అజేయ సెంచరీ సాధించి భారత్ నుండి మ్యాచ్ను లాగేశాడు. ప్రధానంగా గత 4 ఇన్నింగ్స్ల్లో కలిపి ఇతడు భారత్ పైన ఏకంగా 3 సెంచరీలు నమోదు చేశాడు. ప్రధానంగా తొలి వన్డే మ్యాచ్లో కూడా మిగతా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లంతా కాస్త తడబాటుకు గురైన ఇతడు మాత్రం ఒంటరి పోరాటమే చేశాడు. ఇక ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం ఓడిపోయినప్పటికీ ఇతడి యొక్క పోరాటం అనేది మన అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ రెండో వన్డే మ్యాచ్లో కూడా ఓపెనర్లు విఫలమైనప్పటికీ ఇతడు మాత్రం ఆరంభం నుంచే భారత బౌలర్లను టార్గెట్ చేస్తూ ఎడాపెడా బౌండరీలను బాదుతూ న్యూజిలాండ్కు గెలుపును ఎప్పుడే ఖాయం చేశాడు. ప్రధానంగా మన భారత టీంకు చెందినటువంటి ప్రధాన బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఇతడు చాలా గొప్ప షాట్లు ఆడడం ప్రతి భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రధానంగా కుల్దీప్ యాదవ్ మిగతా టీంల నుంచి గొప్ప బ్యాట్స్మెన్లను కూడా ముప్పు తిప్పలు పెట్టాడు. అలాంటిది ఇతడు మాత్రం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను చాలా సులభంగానే ఎదుర్కోగలిగాడు. ఇక ఇతడితో పాటు వన్డౌన్లో దిగినటువంటి విల్ యంగ్ కాస్త స్లోగా ఆడినప్పటికీ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో మాత్రం అతడు చాలా కీలకంగానే వ్యవహరించాడు. విల్ యంగ్ మాత్రం 88 పరుగుల వద్ద త్రుటిలో సెంచరీ చేజార్చుకొని అవుట్ అవ్వగా ఆ తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి గ్లెన్ ఫిలిప్స్ ధనాధన్ ఇన్నింగ్స్తో 25 బంతులు ఎదుర్కొని ఏకంగా 32 పరుగులు చేసి న్యూజిలాండ్ను చాలా సులభంగానే గెలిపించాడు. ఇక తుది వరకు కూడా అజేయంగా నిలిచి ఏకంగా 117 బంతులు ఎదుర్కొని 131 పరుగుల భారీ సెంచరీ చేసి భారత్ నుండి మ్యాచ్ను లాగేసినటువంటి ఈ డారెన్ మిచెల్కు ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రధానంగా భారత్ పైన ఆడాలంటే మిగతా టీం ఆటగాళ్ళంతా కాస్త తడబడుతుంటే ఈ డారెన్ మిచెల్ మాత్రం ఎలాంటి తడబాటుకు గురి కాకుండా ప్రధానంగా భారత్ అంటే చాలు మిగతా టీంలపై ఎలా ఆడామన్నది కాకుండా భారత్ పైన మాత్రం ఇతడు చాలా గొప్ప ఇన్నింగ్స్లే ఆడుతున్నాడు. మెయిన్గా గత వన్డే వరల్డ్ కప్లో కూడా భారత్తో జరిగిన 2 వన్డే మ్యాచ్ల్లోనూ ఇతడు సెంచరీ చేశాడు. కానీ ఇతడికి మిగతా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ల నుంచి కనీస సహకారం లభించకపోవడం వల్ల న్యూజిలాండ్ ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగకుండా ఏకంగా తనే ఒంటి చేత్తో మన నుండి మ్యాచ్ లాగేశాడు. ప్రధానంగా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచిందంటే అందుకు మన బౌలర్ల యొక్క బలహీనత కూడా చాలానే ఉంది. మెయిన్గా ప్రస్తుతం న్యూజిలాండ్ నుంచి ఆడుతున్నటువంటి చాలామంది ఆటగాళ్ళు అన్క్యాప్డ్ ఆటగాళ్ళే. వాళ్ళంతా ఇప్పుడు మన ఇండియాకు వచ్చింది మొట్టమొదటిసారిగా ఇప్పుడే మన ఇండియా గడ్డ మీద అడుగుపెట్టారు. ప్రధానంగా వాళ్ళ యొక్క అసలైన ఆటగాళ్ళంతా చాలామంది ఈ మ్యాచ్కు రెస్ట్ తీసుకోవడమో లేదా రాబోయే T20 వరల్డ్ కప్కు సన్నాహకంగా ఈ మ్యాచ్ల్లో ఆడలేదు. మరి ఇలాంటి బి గ్రేడ్ టీంతో మన టీం ఓడిపోవడం నిజంగా కాస్త కలవరపెట్టే అంశమే. ప్రధానంగా మన యొక్క బౌలింగ్ వీక్నెస్ ఏంటో ఈ మ్యాచ్ ద్వారా బయటపడింది. ఇక అలాగే మన యొక్క బ్యాటింగ్లో కూడా కాస్త టాప్ ఆర్డర్ విఫలమైతే ఏంటన్నది ప్రస్తుతం నిజంగా మన వాళ్ళకు తెలిసిందనే చెప్పాలి. ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ గొప్పగా ఆడినా అతడికి సపోర్ట్ ఇచ్చేందుకు జడేజా, నితీష్ కుమార్ రెడ్డిలు
కాస్త తడబడ్డారనే చెప్పాలి. ఇక గత మ్యాచ్లో గొప్పగానే ఆడిన శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కే వెనుదిరగడంతో భారత్ తక్కువ స్కోర్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈ మ్యాచ్లో చేసినటువంటి తప్పులను మరలా మ్యాచ్లో రిపీట్ కాకుండా చూసి చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఎలాగైనా పట్టేస్తారో చూడాలి. మెయిన్గా గత 5 సంవత్సరాల నుండి భారత్ మన సొంత గడ్డ మీద అసలు ఒక్క వన్డే సిరీస్ కూడా ఓడిపోలేదు. ఒకవేళ వచ్చే వన్డే మ్యాచ్లో కనుక ఓడితే ఇది మొట్టమొదటిసారిగా భారత్కు ఒక ఘోర అవమానమనే చెప్పాలి. ప్రధానంగా ప్రస్తుతం న్యూజిలాండ్ టీం ఏమంత బలంగా కూడా లేదు. వాళ్ళు మన గడ్డపై అడుగుపెట్టింది కేవలం బి గ్రేడ్ టీంతోనే. కాబట్టి ఈ వచ్చే 3వ వన్డేలో మన టీం గొప్పగా పుంజుకుంటుందని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.